ఎస్, ఫైనల్గా అఫీషియల్గా అయితే పోస్టర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎక్స్లో వచ్చేసరికల్లా దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. చాలా కుట్రలు జరిగాయి అనమాట, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాలయ్య గారి అభిమానులు కనుక ఉంటే ఇది మీ ఛానల్ అనుకోండి, ఈ ఛానల్ని అయితే గ్రోత్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలయ్య గారి మూవీ గురించి, అఖండ 2 తాండవ మూవీ గురించి ఎన్నో అప్డేట్లు అయితే ఈ ఛానల్ అయితే నేను ఇస్తా, ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మీరు కనుక సపోర్ట్ చేస్తే, మీ సపోర్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా కావాలన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి, అదొక్కటి చాలు మీ నుంచి అయితే. ఓకే, ఫైనల్గా అఫీషియల్గా అయితే పోస్టర్ రిలీజ్ చేసారనమాట. నిన్న 17 నిమిషాలకైతే నైట్ అయితే పోస్టర్ రిలీజ్ చేస్తూ అఖండ 2 తాండవం 12వ తారీఖు, డిసెంబర్ 12వ తారీఖు మూవీ అయితే ఓపెన్ అయిందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రీమియం షో అయితే 11వ తారీఖు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే పోస్టర్ చేయడం జరిగింది. యూఎస్ఏలో అయితే బుకింగ్స్ అయితే ఇంక 12-1 ఇంటికి అయితే ఓపెన్ అయితే ఈరోజు అయితే అడ్వాన్స్ బుకింగ్ పరంగా అయితే బీభత్సంగా తాండవం ఆడబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీని వెనక ఎవరున్నారంటే ఇంకెవరో లేరు, వెనక ఎవరున్నారంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అభిమానుల నిరీక్షణ ఎంతగానో ఉంది, ఎంత ఇంపాక్ట్ చేయగలుగుతుందా అని చెప్పి మనమైతే అఖండ 2 తాండవం మూవీని చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్లో అయితే వి వాంట్ అఖండ తాండవం మూవీ డిసెంబర్ 12th అని చెప్పి బీభత్సంగా ట్రెండింగ్ అయితే చేసిరనమాట ఎక్స్లో వచ్చేసరికల్లా. అసలు బాలయ్య గారి మూవీ గురించి అయితే ప్రొడ్యూసర్స్ అన్న అంతగానో ఇంపాక్ట్ క్రియేట్ చేసిరా చేయలేదో మనకైతే తెలియదు, కానీ ఆడియన్స్ వచ్చేసరికల్లా పాదయాత్ర చేస్తూ అయ్యప్ప స్వామి భక్తులు అయితే పాదయాత్ర చేస్తూ వి వాంట్ అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 12th అని చెప్పి పాదయాత్ర చేసిరు. కొంతమంది అయితే 100 కొబ్బరికాయలు కొట్టిరనమాట తిరుపతికి వెళ్ళి. అంతగానం క్రేజ్, అంతగానం ఇంపాక్ట్ వల్ల అఖండ 2 తాండవం మూవీ 12వ తారీఖు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. మనమైతే ఎంతగానో నిరీక్షణ చేయడం వల్ల, అభిమానుల కోరిక వల్ల, అభిమానుల కష్టం వల్లనే ఇప్పుడైతే మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్లో వచ్చేసరికల్లా కొంతమంది అయితే రీపోస్ట్లు అయితే చేస్తారు. ఏంటంటే హేటర్స్, అఖండ 2 తాండవం హేటర్స్ ఏంటంటే బాలయ్య గారి హేటర్స్, అబ్బా మూవీ ఇప్పుడే రిలీజ్ అయిందా, ఇంకో సంవత్సరం తర్వాత రిలీజ్ అయితే బాగుండు అని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు. బట్ ఫ్యాన్స్ వచ్చేసరికల్లా మా బాలయ్య గారి మూవీ వచ్చేసరికల్లా డిసెంబర్ 12th రిలీజ్ కావాలని చెప్పి పట్టిరనమాట. అలా పట్టుపట్టడం వల్లనే ఇప్పుడు వచ్చేసరికి డిసెంబర్ 12th అనేది రిలీజ్ అయితే కాబోతుంది. జీవో గురించి కూడా చాలా అంటే చాలా ప్రయత్నాలు జరిగాయి. జీవో గురించి కూడా జీవో ఎప్పుడు వస్తుంది, ఏం సంగతి అని చెప్పి చాలా ప్రయత్నించారనమాట. ప్రయత్నిస్తే నిన్నైతే జీవో రావడం జరిగింది. అందుకని చెప్పి వాళ్ళైతే నైట్ వరకు కూడా వెయిట్ చేసి అన్నీ కూడా ఓకే అయ్యా అనుకున్న తర్వాతనే వాళ్ళైతే మూవీ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎక్స్లో వచ్చేసరికల్లా. అసలు బాలయ్య గారి మనసు గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్లో సగం అయితే ఆయన అయితే ఇచ్చి మరి ఆ మూవీని అయితే రిలీజ్ చేయాలని చెప్పి ఆయన అయితే కోరుకుంటూ, అంతేకాకుండా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు కూడా ఆయన రెమ్యునరేషన్లో సగం అయితే ఇచ్చి మూవీని అయితే రిలీజ్ చేయాలి అని చెప్పారనమాట. చాలా పెద్దలు అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దలు పొలిటికల్ నాయకులు వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యి మూవీని అయితే 12వ తారీఖు రిలీజ్ కావాలి, అభిమానుల కోరిక. వీళ్ళైతే 15వ తారీఖు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మేకర్స్ అయితే అనుకోరు, కానీ అట్లా కాదు. ఈ మూవీ వచ్చేసరికల్లా 12వ తారీఖు రిలీజ్ కావాలి. మీరు ఏం చేస్తారో ఏది చేస్తారో మాకు సంబంధం లేదు, కానీ 12వ తారీఖు మూవీ రిలీజ్ కావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారనమాట. ఎక్స్లో ట్రెండింగ్ నెంబర్ 1 టాపిక్ అయితే నిలిచిపెట్టిందనమాట అఖండ 2 తాండవం. వి వాంట్ అఖండ 2 తాండవం డిసెంబర్ 12th అని చెప్పి వాళ్ళ కోరిక మేరకే వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత అభిమానుల వల్లనే ఇప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అంతగానో ట్రెండింగ్ చేయకపోతే, అంతగానో ఇంపాక్ట్ లేకపోతే వాళ్ళు ఎప్పుడో జనవరిలోనో లేకపోతే డిసెంబర్ 25th రిలీజ్ చేసేవాళ్ళు. ఒకవేళ అప్పుడు కనుక రిలీజ్ అయితే మాత్రం మూవీ కలెక్షన్లు మాత్రం చాలా ఘోరంగా ఉండేవి అనమాట. ఎందుకంటే అప్పుడే అవతార్ మూవీ అయితే వస్తుంది. అవతార్ మూవీ వస్తే పెద్ద ఐమాక్స్ థియేటర్లు, ఈ పెద్ద థియేటర్లు అన్నీ కూడా ఆ మూవీని తీసుకుంటాయి. అంతేకాకుండా భారీగా వడ్డీలు పెరుగుతాయి. ఇవి 5వ తారీఖు అన్నారు, మధ్యలో 20 రోజులు కనుక గ్యాప్ ఉంటే భారీగా వడ్డీలు పెరుగుతాయి. చిన్న థియేటర్లో కూడా పెద్ద మూవీలు వస్తే పెద్ద మూవీలనే తీసుకుంటారు. ఆడియన్స్ కూడా, నార్మల్ ఆడియన్స్ కూడా పట్టించుకోరు అనమాట మూవీని. అట్లా ఉండనమాట. ఇప్పుడు సరికల్ డిసెంబర్ 12th కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అఖండ 2 తాండవం మూవీని అయితే గెలిపిస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా అయినా సరే మూవీని అయితే ఒక దారుణంగా మూవీని అయితే తీసుకుపోతారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అమెరికాలో అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే ఈరోజు 12-1 వరకు అయితే బుకింగ్స్ అయితే మనమైతే బుక్ మై షోలో అయితే మనమైతే చూసుకోవచ్చు. బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే, ఒకవేళ బుకింగ్స్ ఓపెన్ అయితే కనుక ఒక రేంజ్లో తాండవం ఆడుతా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే దీని అంతటికి కూడా కారణం ఎవరు, ఏం సంగతి అంటే
చాలామంది పెద్దలు ఉన్నారనమాట. అంతేకాకుండా కొన్ని చిన్న సినిమాలు కూడా మౌలి, అంతేకాకుండా హర్రర్ మూవీ వస్తుంది, సుమా గారి కొడుకు మూవీ వస్తుంది. ఈ మూవీలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోండి, December 12th అయితే మూవీ రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టి ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు కూడా మనమైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి. వాళ్ళ మూవీ రిలీజ్ అయినా సరే మనమైతే చూడాలి. బాలయ్య గారి ఫ్యాన్స్ అనుకుంటే ఆ మూవీలు కూడా చూడండి, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇప్పుడైతే ఆ 12th అయితే రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే వాళ్ళ త్యాగం చేశారు కాబట్టి. కొన్ని ప్రెస్ మీట్లు కూడా ఆగినాయి అనమాట. ప్రెస్ మీట్లు కూడా ఆగి వాళ్ళైతే మేమైతే తర్వాత చేసుకుంటాం, మూవీ అఖండ తాండవం మూవీ రిలీజ్ అయిన తర్వాత మేమైతే ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం, మూవీ అయితే అప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వాళ్ళ వల్ల కూడా ఈ మూవీ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. చాలా తొందరగా December 12th మూవీ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. నేనైతే లెక్కలు అయితే చాలా అంటే చాలా దారుణంగా వస్తాయి అనమాట లెక్కలు వచ్చేసరికి. ఎందుకంటే అన్ని ఏది చూసినా సరే, ఎక్కడ చూసినా సరే ఒక మాస్ జాతర జరగబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో బాలయ్య గారి రచ్చ మామూలుగా ఉండదు. ఆన్లైన్లో బుకింగ్స్ కంటే కూడా ఆఫ్లైన్లో ఒక విధమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి హీరోనే మన బాలయ్య గారు. బాలయ్య గారి సీక్వెల్లో మొట్టమొదటి మూవీ వస్తుంది. ఈ సీక్వెల్ని గెలిపియాలి. బోయపాటి శ్రీను బాలయ్య గారు కూడా దీనికైతే ప్రాణం పెట్టిండు. దాన్ని కూడా మనం గెలిపియాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాలయ్య అభిమానులు.